రాజన్న ఎంతో సంతోషంగా ఉన్నాడు. నువ్వు కూడా సంతోషంగా ఉన్నావు నేను నమ్ముతున్నాను. అండ్ ఐ ఆమ్ ఆల్సో హ్యాపీ. నీ మంచి మనసుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నేను కూడా సంతోషంగా ఉండగలను. ఇంతవరకు సన్నీ ఒక్కసారి కూడా ఇలాంటి పర్సనల్ విషయాలు మాట్లాడిందే లేదు. కానీ మన కుటుంబంలో గొడవలు అనుమానాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు మర్చిపోవాలని అనుకున్నా కూడా మీరే అన్నీ సన్నీకి చెప్పేశారు. మనకన్నా ఎక్కువ బాధపడింది సన్నీని. మన సంసారం చెడిపోకూడదని సన్నీని ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటారు. దీన్నే పిచ్చి అంటారు. తనకున్న బాధని అవతలోళ్ల మీద నెట్టేయటమే దాన్ని పిచ్చి అంటారు. పర్వాలేదు, అంతా మారిపోతుంది సూసన్న. అంతా అన్నయ్య అర్థం చేసుకుంటాడు. ఎలాంటి తప్పు చేయని నన్ను ఇలా అనుమానించడం నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోవాలి, అంత క్షమించాలి. రాజన్నయ్య మాత్రం మారలేదు. ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరూ మారారు. తట్టుకొని ఉండాలి. రాజన్నయ్య అర్థం చేసుకునేటట్టు నేను ఏదైనా చెప్పి చూస్తాను. అంత సరిపోతుంది సూసన్న. సర్దుకుపోతాయి. అన్నీ బాగైపోతాయన్న నమ్మకాన్ని కోల్పోయి మీరు మనం విడిపోదామని నాతో అన్నప్పుడు నా మనసు ముక్కలైపోయింది. అమ్మకి ఒంట్లో బాలేదని మీరప్పుడు ఊరికెళ్ళారు. ఎవ్వరూ లేకుండా అనాథనైపోయినట్టు అనిపించిన సమయంలో నేను వేరింకేది ఆలోచించలేకపోయాను. ఇకపై నేను వెలుగుని చూడకూడదని అనుకుని నిద్రపోయాను. కానీ కళ్ళు తెరిచి మళ్ళీ ఆ వెలుతురిని చూశాను. స్పృహ వచ్చిన తర్వాతే నాకు అది తెలిసింది, నేనేదో హాస్పిటల్లో ఉన్నాను అని. She is all right now. I think she will be discharged today evening itself. Sir. ఇవాళ ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, సరేనా? నేను డ్యూటీలోనే ఉన్నాను, వచ్చి చూస్తాను. ఏదైనా అవసరమైతే నన్ను పిలువు, రూమ్లోనే ఉంటాను. అలాగే సార్. నువ్వు బాగా రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయిపో. బాగా భోజనం తిను, అప్పుడే టయర్డ్ పోతుంది. పౌలోస్, నువ్వు ఇక్కడే ఉండు. నేను నైట్ రౌండ్స్ ఫినిష్ చేసుకుని ఇక్కడికి వస్తాను. అలాగే సార్. నిజంగానే సన్నీ మీద నాకు చాలా కోపంగా ఉండేది. అన్నీ ముగించేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ సన్నీ మళ్ళీ నన్ను ఈ ప్రపంచంలో బతికేలా చేశాడు. ఇకపై నేను ఇంకేం చేయాలన్న ప్రశ్న నా ముందు నిలబడింది. దీనికి నేను సమాధానం ఎక్కడ వెతకాలి? టాబ్లెట్లు వేసుకున్నారు, భోజనం కూడా చేశారు. ప్రశాంతంగా ఉంది సార్. సార్, ఇంటికి వెళ్ళి 2 రోజులు అవుతుంది. నేను వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసుకొని వస్తాను సార్. నీ దగ్గర ప్రతిదీ నిదానంగా చెప్దామని అనుకున్నాను. నువ్విలా చేయకూడదు సూసన్నా. నేను వేరింకేం చేయాలి? వారు వదిలేసి వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్న భర్తని చూసి మురిసిపోవాలా? నన్ను వేరింకేం చేయమంటారు? అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మీరెవరు నన్ను కాపాడడానికి? దేవుడా, నా ముందున్న ఒకే ఒక్క దారి ఆత్మహత్య. మీరు నన్ను ఎన్నిసార్లు కాపాడగలరు? అంత తప్పు జరుగుతుంది.
నేను నా కష్టాలన్నీ మర్చిపోయి నా జీవితంలోకి రప్పించుండాలి. అదే సరైనది. మీరు చేసింది కరెక్ట్ అని నాతో ఎప్పుడు చెప్పకండి. ముందు నాలో ఆశను రేపి మీ కుటుంబ సమస్యలు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ప్రేమించిన వాడిని నేను పెళ్లి చేసుకోలేదు, చూసి భయపడేవాడిని చేసుకున్నాను. అందుకు బలవంత పెట్టింది మీరు. ఇప్పుడు వారికి వద్దనిపించగానే నేను ఆ ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాను. మీరు దానికి కూడా నాకు స్వేచ్ఛనివ్వరా? నో, దానికి నేను సమ్మతించను. అన్ని తప్పులు నేనే చేశాను. ఆ తప్పుల్ని సరిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాజన్నయ్యకి అన్నీ చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నో, మీ ఇష్టం వచ్చినప్పుడల్లా కీ ఇస్తే డాన్స్ ఆడే బొమ్మని నేను కానని తెలుసుకోండి. ఆశయించుకుంటున్నాను అన్నింటినీ. నేను చావాలి, ఖచ్చితంగా చేస్తాను. లేదు సూసన్న, నేను నిర్ణయించాను. నాకు నా సూసన్న తిరిగి కావాలి. ఇంతవరకు నీ మీద ప్రేమ మాత్రమే ఉండేది. ఇంతవరకు నేను చేసిందంతా నీకోసం మాత్రమే. అదంతా తప్పైపోయింది. ఆ తప్పును నేను సరిచేయాలి. ఐ వాంట్ యూ. సూసన్న, నీ చెప్పేది విను. సూసన్న, నీ చెప్పేది విను. సూసన్న, చెప్పేది విను. చెప్పేది విను. నో. నాకు తప్పు చేసినట్లేమనిపించట్లేదు. రాజన్నయ్య నిన్ను వదిలేస్తానని అనుకున్నందువల్ల ఈ క్షణంలోనే రాజన్నయ్యకి అంతా చెప్పేసి సంతోషంగా నేను పెళ్లి చేసుకుంటాను. రాజన్నయ్య వచ్చినాక నేను వస్తాను. అన్నింటినీ ఓపెన్గా చెప్పడానికి నా మనసుని సిద్ధపరచుకున్నాను. మీ రాక కోసం మేమిద్దరం ఆ రోజు ఎదురు చూస్తున్నాం. మరుసటి రోజు రాత్రి మీరొచ్చారు. నేను మీతో అన్నీ చెప్పడానికే వచ్చినప్పుడు మీరు నన్ను ఏది చెప్పనివ్వలేదు. మీరు చెప్పిన విషయాన్ని నేను పూర్తిగా విన్న తర్వాత నేను చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నాలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డారు. కానీ ఆ తర్వాత గడిచిన ఒక్కో నిమిషము నేను తప్పు చేశానన్న భావన వెంటాడింది. నేను మీతో అన్ని విషయాలు ఓపెన్గా చెప్పమని సన్నీని బలవంత పెట్టాను. నా భర్తని మోసం చేస్తున్న ఒక్కో నిమిషం నాకు నరకంగా ఉంది. మనం అన్ని విషయాలు చెప్పేద్దాం. చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాను. కానీ రాజన్న మనసు ఇలా మారిపోతుందని మనం ఇద్దరం కూడా ఎదురు చూడలేదు. నేను చేసిన చిన్న తప్పుని మార్చటానికి పెద్ద తప్పు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ తప్పుని మార్చుకుంటానికి ఇంకొక పెద్ద తప్పు చేయాల్సి వస్తుంది. ఒక పీడకలలాగా అన్నిటినీ మర్చిపోదాం. లేకపోతే నిన్ను తలుచుకొని కొత్త జీవితం జీవించాలనుకుంటాన రాజన్న చితికిపోతాడు. అలా జరిగిందంటే మనం ప్రాణాలతో ఉండి నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అడుగుతున్నాను. అది దొరుకుతుంది. అది దొరికిన వెంటనే నీ జీవితంలో ఏం జరుగుతుందో చూడటానికి నేను ఉండను. ఎప్పటికీ రాను. దట్ విల్ బి ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్.
నిజం చెప్పాలంటే మన జీవితం నుంచి శాశ్వతంగా దూరం కావడానికి సన్నీ ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేశారు. సన్నీ సెండ్ ఆఫ్ పార్టీ మీరు ప్లాన్ చేసిన ఆ రోజు నేను ప్రెగ్నెంట్గా ఉన్నానన్న విషయం మీరు చెప్పే సన్నీకి తెలిసింది. సన్నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందన్న ఆ భావన నన్ను సన్నీని చాలా బాధ పెట్టింది. నాకు దొరికిన ఈ ట్రాన్స్ఫర్ అదృష్టంగా భావిస్తున్నాను. మన జీవితంలో మనం ఇక కలుసుకోబోయేది లేదు. అదే మనకు మంచిది. ఏంటి, నీకు పుట్టబోయే కూతురు రాజన్న కూతురుగానే పెరగని అతనికి చెప్పి నమ్మించు. మీరు అందరూ కలిసి సంతోషంగా బ్రతకటం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇలా జరుగుతుందని నేను ఏదీ చేయలేదు. అన్నిట్లకి నన్ను క్షమించు. ఆ తర్వాత మేము కలుసుకునే లేదు. ఇకపై అస్సలు కలుసుకోకూడదని మనసులో వేడుకున్నాము. అందువల్లే నేను సన్నీ పెళ్లికి రానని ఆ రోజు మీతో చెప్పాను. డేసీ పాప చనిపోయిన ఆ రోజు కూడా నేను మీతో రాలేదు. కానీ కోవలంలో అనుకోకుండా సన్నీని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. సన్నీ పెళ్లి చేసుకుని తన కుటుంబంతో సంతోషంగా ఉండడం నేను చూశాను. ఆ తర్వాత నేను నార్మల్ అయ్యాను. కానీ ఆ రోజు ఏమైందంటే మీరు వాకింగ్కి వెళ్ళారు. మన పాప బయట ఆడుతూ ఉండింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే